నమస్కారం చాణక్య గారు. నమస్తే అండి. డయాబెటిక్ స్పెషలిస్ట్ మీరు. మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విష్ వెంకట్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కాలు బాగా ప్రాబ్లం ఇచ్చింది. ఏం జరిగి ఉంటుంది? అంతవరకు అయ్యేంతవరకు ఎందుకు చూసుకోలేదు అతను? దాని గురించి కొంచెం వివరిస్తారా? ఈ మధ్య కాలంలో మనం డయాబెటీస్ అనేది ప్రతి ఇంట్లో వింటున్నాం అనమాట. డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకున్న వరకు ఏం కాదండి. ఈ డయాబెటీస్ ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో, అంటే మన గురించి మనం పట్టించుకున్నప్పుడు, లేదు సరైన వైద్యం అందనప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంటే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. షుగర్ పెరగడం అంటే ఏంది, మన బాడీలో రోగనిరోధక శక్తి తక్కువైపోతుంది అనమాట. అంటే టాబ్లెట్స్ అవి వాడుతూ ఉండొచ్చు కదా సార్? కరెక్ట్. టాబ్లెట్స్ వాడుతూ ఉండొచ్చు, ఇంకా కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ వాడుతూ ఉండొచ్చు. కాకపోతే అది కంట్రోల్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎలా కంట్రోల్ ఉండడం అనేది రక్తం బ్లడ్ టెస్ట్ వల్ల తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ టెస్ట్లు మనం సరిగ్గా చేసుకోమో, లేదు ఫాలోఅప్ సరిగ్గా ఉండదు, లేదు కొన్ని కారణాలు అంటే స్ట్రెస్ వల్ల మన దైనందిక జీవితంలో రకరకాల మనం సమస్యలకి మనం గురవుతుంటాం. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, రకరకాల ఏదైనా కావచ్చు. ఈ స్ట్రెస్ల వల్ల ఏమవుతుంది అంటే మనకి షుగరే కాదు, బీపీ ఇటువంటి కూడా కంట్రోల్ ఉండవు అనమాట. ఎప్పుడైతే ఇటువంటి మనం కంట్రోల్ పెట్టుకోమో, టైంకి ఆహారం తీసుకోమో, అటువంటిప్పుడు మందులు ఏవైనా సరే, బిళ్ళలు కానీ ఇంజక్షన్ కానీ పనిచేయడం మానేస్తాయి అనమాట. అటువంటిప్పుడు మనకేమవుతుంది, లోపల రోగనిరోధక శక్తి తక్కువైపోతుంది, అంటే ఇమ్యూనిటీ. సో తక్కువైనప్పుడు ఏమవుతుంది, చిన్న గాయమైనా కూడా అది సెప్టిక్ అవుతుంది అనమాట. మామూలుగా మనం చిన్నప్పుడు పరిగిస్తూ ఉంటాం, పల్లెటూరు పరిగిస్తుంటాం, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, పీకేస్తుంటాం, పోతుంటాయి, మానిపోతుంటాయి. కానీ వీళ్ళలో అలా కాదు, చిన్న గాయమైనా అది పెద్దది అవుతుంది అనమాట. షుగర్ పేషెంట్స్కి ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో, అందువల్ల మేము ప్రతిసారి పేషెంట్స్ మేము చెప్తుంటాం, మా దగ్గరకు వచ్చిన ప్రతిసారి కాళ్ళని కాపాడుకోండి అని. మీకు తెలుసు ఒకటి, అన్నిట్లోకి ఇంపార్టెంట్ పార్ట్ ఏంది మన బాడీలో? కళ్ళు సార్. సర్వేంద్రయం నయనం ప్రధానం. సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాళ్ళు అనమాట. ఎందుకంటే మనం నడవడానికి కానీ, మన జీవన పద్ధతికి కానీ ప్రతి దానికి కాళ్ళు అవసరం. కాళ్ళు లేకుండా మనం ఒక చోట నిలబడిపోతాం. సో చాలా ఇంపార్టెంట్ అనమాట కాళ్ళు. కాకపోతే మనం మామూలుగా కాళ్ళని అశ్రద్ధ చేస్తాం అనమాట. చాలా వరకు కాళ్ళని పట్టించుకోం. ఉదాహరణ మనం స్నానం చేస్తున్నాం అనుకోండి, కాళ్ళని సరిగ్గా రుద్దుకోం అనమాట. కాలి వేళ్ళ మధ్య క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్స్లో ఎక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, కాలి వేళ్ల మధ్య వాళ్ళకి సెప్టిక్ అవుతూ ఉంటుంది, అంటే పాచిపోయి అక్కడి నుంచి క్రిములు ఎంటర్ అవుతుంటాయి అనమాట. ఒకవేళ కాలికి దెబ్బ తగలపోయినా కొన్నిసార్లు కాలి వేళ్ల మధ్య నుంచి క్రిములు ఎంటర్ అయ్యి సెప్టిక్ వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు హాస్పిటల్ కూడా చేరాల్సిన అవసరం వస్తుంది అనమాట. అంటే తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఆల్రెడీ సెన్సేషన్ పోయి ఉంటుంది. సో అది ఉబ్బిపోయి కొన్ని రోజులకి, అంటే 2 రోజులుగా 3 రోజులు 4 రోజులు ఉబ్బిపోయి ఏమవుతుంది అంటే, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏదో ప్రమాదం జరుగుతూ ఉంది, అప్పుడు వెళ్తారన్నమాట డాక్టర్స్ దగ్గరికి. కానీ ఆల్రెడీ ఆ స్టేజ్ దాటారు కాబట్టి చాలా వరకు అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అది చిన్న గాయం ఉన్నప్పుడే దగ్గరలో డాక్టర్ని సంప్రదిస్తే ఇది ఏమిటి, ఏ స్టేజ్ నుంచి చెప్పగలుగుతారు అనమాట. ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన సమస్యకి ఎట్లా సార్ పరిష్కారం? అంటే నేను విన్న ప్రకారము ఆయనకి కాల్ తీసివేయాలని చెప్పారు. అయ్యో, ఈ కాలంలో కాల్ తీసివేయడం అనేది కొంచెం తక్కువే అనమాట. మేము 20 సంవత్సరాల కింద ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మేము సర్జరీ చేసేవాళ్ళు. మామూలుగా మనకు దొరికే రంపం లాంటిది ఉంటుంది, హెక్సా బ్లేడ్ లాగా ఉంటుంది, దాంతో కాల్ తీసేసేవాళ్ళు. అప్పట్లో ఇంత వైద్యం ఉండేది కాదు, ఇంత యాంటీబయాటిక్స్ ఉండేది కాదు, టెక్నాలజీ ఉండేది కాదు, ఇంతమంది దాంట్లో స్పెషలైజ్ అయిన డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. సో అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే వాళ్ళు కాల్ తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక వైద్యంలో మనకి మందులు కానీ, ఇటువంటి సర్జరీస్ ద్వారా కానీ, అంటే రక్త ప్రసరణ ఎక్కడైతే తక్కువ అవుతుందో రక్త ప్రసరణ మళ్ళీ తిరిగి మనం చేయగలం అనమాట. దాన్ని వాస్కులర్ సర్జరీ అనొచ్చు, ప్లాస్టిక్ సర్జరీ అనొచ్చు. వీళ్ళ హెల్ప్ అంటే ఒక టీమ్గా మేము తీసుకొని, ఒక ఎండోక్రాలజిస్టు, ఒక సర్జన్, అంటే ఫుడ్ సర్జన్ అనొచ్చు, వాస్కులర్ సర్జన్ అనొచ్చు, ప్లాస్టిక్ సర్జన్ అనొచ్చు, వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని కాల్ని 99% మనం కాపాడగలం అనమాట. అరుదైన కేసుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అసలు కాలు పూర్తిగా కుళ్ళిపోయింది, నల్లగా అయిపోయింది, రక్త ప్రసరణ ఇంకా రాదు అన్న స్టేజ్లోనే, అంటే ఒక 1% 5% కేసులోనే ఇటువంటి యాంప్యుటేషన్ అంటాం అనమాట, కాలు తీసివేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.